టీఎస్ ఎక్స్ప్రెస్ అప్డేట్ చూద్దాం. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని 4 మండలాల ప్రజాప్రతినిధులు, మాజీలు, బీజేపీ, బీఆర్ఎస్ కు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు హైదరాబాద్ తరలివచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వీరందరినీ హైదరాబాద్ కు తరలించారు. బీజేపీ, బీఆర్ఎస్ కు చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. రానున్న రోజుల్లో మరింత మంది పెద్ద ఎత్తున ఇతర పార్టీ నాయకులు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉపాధి హామీ కూలీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సిర్పూరు నియోజకవర్గంలో బెజ్జూరు, చింతల మానేపల్లి తదితర మండలాల్లో ఉపాధి హామీ కూలీ 300 రూపాయలు పెంచడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పలు గ్రామాల్లో ఉపాధి అవకాశాలు లేక వలసలు వెళ్లేవారమని, కానీ ఇప్పుడు గ్రామాల్లోనే ఉపాధి పని దొరకడం సంతోషంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు వేతనాలు పెంచుతున్నట్టుగా ప్రకటించింది. దినసరి వేతనాలను 4 నుంచి 10% పెంచింది ప్రభుత్వం. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల వాహనాలు తనిఖీలు ముమ్మరం చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల శివారులో పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న 1,46,000 రూపాయల నగదును సీజ్ చేశారు. ఐపీఎల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ కప్ను చాక్ పీస్ పై చెక్కి క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ శుభాకాంక్షలు తెలిపారు ఓ సూక్ష్మ కళాకారుడు. పెద్దపల్లి జిల్లా మడక గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు ఆడేపు రజనీకాంత్ ఐపీఎల్ క్రికెట్ ప్రారంభమైన సందర్భంగా చాక్ పీస్ పైన ఐపీఎల్ కప్ నమూనాను తయారు చేశారు. 3.5 సెంటీమీటర్ల ఎత్తు, 1.5 సెంటీమీటర్ల వెడల్పుతో సుమారు 4 గంటల పాటు శ్రమించి గుండు పిన్ను సహాయంతో ఐపీఎల్ కప్ చెక్కి అందరినీ ఆశ్చర్యపరిచాడు.